గోదావరి నది తీరంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో శుభకార్యానికి స్నేహితుల్ని ఆహ్వానించాడు ఆ యువకుడు. మధ్యాహ్నం సమయంలో స్నేహితులంతా కలిసి సరదాగా గోదావరి నది తీరానికి వెళ్లారు. స్నానానికని గోదావరి నదిలోకి దిగారు. నదిలో కాస్త ముందుకు వెళ్ళిన ఒక యువకుడు ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. ఇక అంతే, అతన్ని కాపాడేందుకు వెళ్ళి మరో నలుగురు మునిగిపోయారు. వారిని కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఇలా ఒక్కొక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 8 మంది స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు గోదావరిలో గల్లంతయ్యారు. ఏపీలో జరిగిన ఈ తీవ్ర విషాద ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. కోనసీమ జిల్లా కె గంగవరం మండలం షేరిలంకకు చెందిన పొలిశెట్టి నాగరాజు చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమజ్యోతి ఓణి ఫంక్షన్ ఈ నెల 26న సోమవారం జరిగింది. ఈ ఫంక్షన్ కు వారి కుమారుడు పొలిశెట్టి అభిషేక్ తన స్నేహితులను ఆహ్వానించాడు. కాకినాడ, రామచంద్రాపురం, మండపేట ప్రాంతాలకు చెందిన యువకులు ఫంక్షన్ కు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలోని గౌతమి గోదావరి తీరానికి వెళ్లారు. మంది యువకులు గోదావరి నదిలో స్నానానికి దిగారు. అందులో ఎలిపే మహేష్ లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోయాడు. అతన్ని రక్షించేందుకు నలుగురు వెళ్లి వారు కూడా మునిగిపోయారు. మరో ముగ్గురు వారిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు. ఒకరిని కాపాడబోయి ఒకరి తర్వాత ఒకరు గోదావరిలోకి వెళ్లి గల్లంతయ్యారు. కాకినాడకు చెందిన సబితా క్రాంతి మాన్యూల్, సబితా పాల్ మాన్యూల్, తాతపూడి నితీష్, ఎలుపర్తి సాయి, మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్, కె గంగవరం మండలం షేరిలంకకు చెందిన ఎలిపే మహేష్, ఐ పోలవరం మండలం ఎర్రగురువుకు చెందిన వడ్డి మహేష్, వడ్డి రాజేష్లు ఈ ప్రమాదంలో గల్లంతయ్యారు. స్నానానికి దిగిన వారిలో ముగ్గురు మాత్రమే సురక్షితంగా గట్టుమీదికి చేరారు. క్షేమంగా ఒడ్డుకు చేరిన కాకినాడకు చెందిన యువకుడు హుటాహుటిన గ్రామంలోకి పరుగెత్తి స్థానికులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. యువకుల కుటుంబ సభ్యులు గోదావరి నది తీరానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలిపించారు. విషయం తెలుసుకున్న కె గంగవరం, ఐ పోలవరం, ముమ్మిడివరం పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని నాటు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. ఒక శుభకార్యం కోసం ఈ షేర్లంక గ్రామానికి వచ్చిన యువకులు అంటే కాకినాడ నుంచి, అలాగే రామచంద్రపురం, ఇక్కడ ఐపోలవరం, ఎర్రగొరువు, షేర్లంక గ్రామానికి చెందిన మొత్తం 11 మంది యువకులు ఇక్కడ గోదావరి తీరంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత నిన్న పాటు టైంలో కొంచెం గోదావరి ఇసుక మేటల కింద కనిపిస్తుంది. ఆ సమయంలో వారు బట్టలు అన్నీ పక్కనే పెట్టి ఆ బట్టలన్నీ, అలాగే చెప్పులు, సెల్ ఫోన్లన్నీ పక్కన పెట్టి గోదావరిలోకి దిగిన పరిస్థితి. అయితే వారు ఒక్కొక్కరు లోతు ఎంత ఉందో అవగాహన లేకపోవడంతో వారు ఒక్కొక్కరు ఆ అగాధంలోకి దిగడం, ఒకరొకరు కింద ప్రవాహం చాలా వేగంగా ఉండడంతో కొట్టుకుపోయిన పరిస్థితి. ఒకరిని రక్షించడానికి ఒకరు అలా దిగి గల్లంతైన పరిస్థితి. సోమవారం రాత్రి సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లా యంత్రాంగం రప్పించింది. పడవలపై ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. డ్రోన్ల ద్వారా కూడా మృతదేహాల కోసం అన్వేషించారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంత్, ఎస్పీ బి కృష్ణరావులు దగ్గరుండి గాలింపు చర్యలు పర్యవేక్షించారు. ఒక అబ్బాయి లోపలికి దిగడం, అదేమో లోతులోకి వెళ్ళిపోవటం, తర్వాత వాడిని రక్షించే క్రమంలో మళ్ళా ముగ్గురు లోపలికి వెళ్ళిపోవటం, అలాగే ఎనమండుగురు వెళ్ళిపోవడం, గల్లంత అవడం జరిగింది. అయితే ఇంకా ముగ్గురు వెనక తిరిగి రావడం జరిగింది. ఈ విషయం చూసిన మరి మా షేర్లంక గ్రామ ప్రజలందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. ఇటువంటిది ఎప్పుడు కూడా ఇక్కడ జరగలేనటువంటి పరిస్థితి. అయితే పుష్కరాల సమయంలో 1-2 తప్ప ఇటువంటి పెద్ద సంఖ్యలో చనిపోవడం అనేది ఇదే మొదటిసారి. యంత్రాంగం అంతా కూడా అమలాపురం జిల్లా కలెక్టర్ గారు రాత్రి రావడం, అలాగే ఆర్డీఓ గారు, మిగతా ప్రజానాయకులు అందరూ కూడా రాత్రి నుంచే ఇక్కడ ఉండడం. బోట్లలో జనరేటర్ నుంచి ఫ్లడ్ లైట్ల వెలుతురులో గజ ఈతగాళ్లను దించి గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం రాలేదు. దాంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో గుంతను తవ్వేసి ఇసుక గోతులు మృతదేహాలు చిక్కుకుపోయి ఉంటాయని రెస్క్యూ బృందాలు అంచనా వేశాయి. 2 స్పీడ్ బోట్లతో చాలా వేగంగా గుండ్రంగా గోదావరిలో రౌండ్లు కొట్టించడంతో నీటిపై ఒత్తిడి బాగా పెరిగి గోదావరి అడుగు భాగం నుంచి ఒక్కో మృతదేహం బయటపడుతూ వచ్చింది. మంగళవారం వరకు 7 మృతదేహాలు లభ్యం కాగా బుధవారం మరొకరి మృతదేహం లభ్యమైంది.
బిడ్డల మృతదేహాలను చూసిన తల్లుల రోదనలకు అంతు లేకుండా పోయింది. ముగ్గురి మృతదేహాలకు సంబంధించిన ముఖాలను చేపలు తినేయడంతో చాలా వరకు తల ఎదుట భాగం పాడైపోయి రక్తం కారుతూ కనిపించింది. ఇది చూసి పలువురు తల్లులు తమ చీరలతో బిడ్డల ముఖాలను తుడిచిన ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.